ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో వాగ్దానంతో దేవుడు మాట్లాడుచున్న మాట మనం తెలుసుకోవాలి. మరి ప్రార్థిస్తే ఫలితం ఉన్నదా? అవును, ఎంతో మంది భక్తులు ప్రార్థిస్తే ఫలితం ఉన్నదా హృదయంలో ఈ యొక్క బాధతో మరి మాట రావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థిస్తే ఫలితం నీకు ఉన్నది. ఈ దినము నీకు వాగ్దానంతో దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము భక్తుడు చాలా చక్కగా మరి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవా, నా ప్రార్థన చెవిని పెట్టుము అన్నాడు. భక్తుడు మాట్లాడినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రారంభించు నీ ప్రార్థన మరి ఎలాగుండాలంటే సంకల్పమైన ప్రార్థన ఉండాలి. దేవా, నా ప్రార్థన చెవిని పెట్టుము, వింటాడు. మరి విని నీకు ఆ వాగ్దానంతో దేవుడు మాట్లాడతాడని నమ్ముచున్నాము. దేవుడు ప్రార్థన ఆలకించిన దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నువ్వెంత బాధలు ఉన్నావో, కష్టాల్లో ఉన్నావో, శ్రమల్లో ఉన్నావో, ఏ ఫైనాన్స్ ప్రాబ్లంలు ఉన్నావో, రోగములు ఉన్నావో, ఏదైనా దేవునికి ఆ దేవుని దగ్గర పెట్టినప్పుడు మనం ఈ ప్రార్థనతో మనం విడుదల చేసుకోగలము. ఈ దినము నువ్వు బయలుదేరుచున్న ఈ సమయంలో మరి యొక్క సమయంలో దేవుడు నీతో ఈ యొక్క వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినమంతా నీకు చక్కగా ఉంచాలి దేవుడు. మరి ప్రార్థన వైపు దేవుడు తిరుగుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ వైపు తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినం ఈ వాగ్దానం నీకు దేవుడు ఇచ్చినాడు. దేవా, నా ప్రార్థన చెవిని పెట్టని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా నీ జీవితంలో ఆ కార్యములు, ఆ ఫలములు దేవుడిచ్చిన ఆ యొక్క ప్రతిఫలం నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ యొక్క వాగ్దానములు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. తప్పకుండా మీ జీవితంలో కార్యములు నెరవేర్చునుగాక. ఈ దినమంతా దేవుడు నీకు చక్కగా ఉంచి దేవుని యొక్క ఆ సఫలమైన ఆ యొక్క కార్యములు దేవుడు నీకు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.